Hello everyone, this is Rishta representing Tupaki.com. So today we are having amazing conversation with director cum lyricist cum writer Krishna Chaitanya garu. Gangs of Godavari అనే రా అండ్ రస్టిక్ పొలిటికల్ డ్రామాతోని మన ముందుకు రాబోతున్నారు. సో దాని విశేషాలేంటో మాట్లాడుకొని తెలుసుకుందాం. హాయ్, హలో, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. అంటే మీరు ఇండస్ట్రీలోకి లిరిసిస్ట్గా అడుగుపెట్టారు. సో జనరల్గా చాలామంది అడుగుపెట్టినప్పుడు యాక్టర్ కానీ డైరెక్టర్ కానీ అవ్వాలనుకుంటారు. సో మీరు లిరిసిస్ట్గా అడుగుపెట్టడానికి గల ఇన్స్పిరేషన్ ఏంటి? ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదండి, చిన్నప్పటి నుంచి అలా పాటలు రాస్తూ ఉండేవాడిని. అది అలా ఇట్ ఫోల్డెడ్ అంతే. ఓకే, మీకు భాష మీద ఇంత పట్టు రావడానికి కూడా గల కారణం ఏంటి? అంటే ఏదైనా సపరేట్గా అలాంటి బుక్స్ కానీ ఏదైనా చదివారా, లేదంటే ఇంత హ్యూజ్ ఎక్స్పీరియన్స్ కదా, ఎలా వచ్చింది అది? అవి అలా ఎలాగో అది చిన్నప్పటి నుంచి పుస్తకాలు అంటే బాగా ఇష్టపడిని, కొంచెం ఎక్కువ చదివేవాడిని అంతే తప్ప పెద్ద భాష మీద సెపరేట్గా పట్టు అంటే ఏం లేదంత. అది ఆటోమేటిక్గా వచ్చేసింది అంతే అనుకోవచ్చు. ఓకే ఓకే, ఇంట్రెస్టింగ్. అంటే లిరిసిస్ట్గా మీరు ఒకనొక కెరియర్ టైంలో మంచిగా బిజీగా ఉన్నారు. సో ఆ టైంలో సడన్గా ఈ షిఫ్ట్ డైరెక్షన్ చేంజ్ అవ్వడానికి, ఇలా టర్న్ తీసుకోవడానికి అసలు ఇదంతా ఎలా జరిగింది? అంటే ఫస్ట్ నుంచి నేను అసిస్టెంట్ డైరెక్టర్నేనండి. నా మొదటి సినిమా నుంచి సంభవామిగే నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ పాటలు రాశాను. కాకపోతే పాటలు రాసేటప్పుడు ఎక్కువ గుర్తింపు వస్తుంది కాబట్టి ముందు తెలిసింది. బట్ తర్వాత నేను యువతకి, ఆంజనేయులకి, సోలో, స్వామిరారా ఇలా చాలా సినిమాలు నేను పనిచేశానండి. ప్రాపర్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసి నేర్చుకున్నాను. ఇప్పుడు మనం జనరల్గా తీసుకుంటే లిరిసిస్ట్ అంటే ఒక 4 to 5 minutesలో కంప్లీట్ సాంగ్ చేసేసి ఒక ఎమోషన్ని కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు వేరాజ్ కంప్లీట్ హోల్ సినిమా అని అంటే ఇట్ విల్ టేక్ లైక్ 2 to 2.5 hours ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలి. సో రైటింగ్లో మీరు ఆ చేంజ్కి ఆ అడాప్ట్ ఎలా చేశారు? అంటే ఇట్స్ ఆల్ ద పార్ట్ ఆఫ్ ఫిల్మ్ కదండి. సో లిరిసిస్ట్గా చెప్పేటప్పటికి మన వాయిస్ 5 నిమిషాలు ఉండొచ్చు. ఒక కథ రాసేటప్పుడు 2 గంటలు ఉంటుంది. వెన్ యూర్ మేకింగ్ ఇట్, సో దట్ హోల్ ప్రాసెస్ ఆఫ్ 2.5 minutes ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ ద సైలెన్స్ ఇన్ ద ఫిల్మ్ వితౌట్ వేర్ దెర్ ఈస్ నో dialogues or anything also. That is the integral part of any filmmaker's filmmaking. Yes. So in that way I always like that it's just a reflection of what you look around. And how do you want to see a cinema. Exactly. And so manandariki oka unique voice untundi kada, so it's just about getting there and getting your voice out. Ante. కమింగ్ టు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఈ స్క్రిప్ట్ మీరు రాసుకున్నప్పుడే యాక్చువల్లీ గోదావరి బ్యాక్ డ్రాప్లో తీయాలి అని అనుకున్నారా, లేదంటే ఇంకా వేరే ఏదైనా బ్యాక్ డ్రాప్ అని అనుకున్నారా? ఎప్పుడు రాసుకుంటున్నప్పటి నుంచి ఈ బ్యాక్ డ్రాప్లో తీద్దామని. అంటే ఇంట్రెస్ట్ ఎందుకు? అంటే ఓన్లీ గ్యాంగ్ గోదావరి ఆ టైప్ ఆఫ్ జానర్లో ఎందుకు వెళ్ళారు? ఆ బ్యాక్ డ్రాప్లో ఆంధ్ర రీజియన్కి. నేను అక్కడే పుట్టి పెరిగాను కదండి. నాకు అంటే అక్కడ పద్ధతులు కానీ అలవాట్లు కానీ అన్నీ తెలుసు కాబట్టి నాకు ఈజీ అవుతుంది కదండి. ఫర్ ఎనీబడి టు రైట్, ఫస్ట్ యూ నీడ్ టు నో దట్ వరల్డ్. సో బికాస్ ఐ హెయిల్ ఫ్రమ్ దేర్, ఐ నో దట్ ప్లేస్ వెల్, సో ఇట్ ఈస్ ఈజీ వైల్ రైటింగ్. అంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ టైటిల్ చూసుకుంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మనం జనరల్గా గ్యాంగ్స్ అంటే మనది మనోజ్ బాజ్పాయ్ గారిది మూవీ. సో అలాంటి కైండ్ ఆఫ్ స్టోరీ ఏదైనా దీన్ని రిలేట్ చేసుకోవచ్చా? అలా ఉండబోతుంది అంటారా ఏదైనా? ఇట్ విల్ బి కంప్లీట్లీ యూనిక్ అండి. స్టోరీ ఆఫ్ ద ల్యాండ్ అంటాం కదండి. ప్రతి చోట ఒక కథ ఉంటుంది. ఇది గోదావరి జిల్లాలో నేను అనుకుని కంప్లీట్గా ఫిక్షనలైజ్ చేసి రాసిన ఒక కథ. సో వాటితో ఏమి పోలిక ఉండదు. అక్కడ వసేపూర్లో ఒక జరిగిన కథ గురించి వాళ్ళు చెప్పారు, నేను మన గోదావరిలో లంక ప్రాంతాల్లో జరిగిన ఒక కథ గురించి చెప్పాను. లంకల రత్న తన జీవితం. ఓకే ఓకే, నైస్. దీంట్లో మనం చూసుకుంటే కంప్లీట్గా కంప్లీట్ సెట్ ఆఫ్ ఆంధ్ర రీజియన్ పీరియడ్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే చాలామంది హీరోస్ ఆంధ్రాకి రిలేటెడ్గా ఉన్నారు. సో పర్టికులర్గా వైఏ తెలంగాణ హీరో లైక్ విశ్వక్ని చూస్ చేసుకోవడానికి అసలు రీజన్ ఏంటి? అంటే అతను అంటే ఇప్పుడు చాలా ఛాలెంజింగ్ టాస్క్, ఇప్పటివరకు చేంజ్ జాన్రా,
మేము అర్థం చేసుకోగలం, వీ కెన్ అండర్స్టాండ్ తను ఎందుకు చూస్ చేసుకున్నాడు ఈ స్క్రిప్ట్ అని. సో మీకేదైనా పర్టికులర్గా మెయిన్ రీజన్ అంటూ ఉందా? ఐ లవ్ హిస్ పెర్ఫార్మెన్స్. ఐ లవ్ హిస్ పెర్ఫార్మెన్స్. అశోకవనంలో నాకు చాలా ఇష్టం ద వే. ఎందుకు అంటే చాలా సటిల్గా చేయడం చాలా కష్టం అండి. సో తన దగ్గర బ్యూటిఫుల్ న్యూయాన్సెస్ ఉంటాయి. పాజెస్ కానీ ఎలా పట్టుకోవాలి, ఎంత హోల్డ్ చేయాలి, ఎలా చేసేది. ఐ లవ్ దిస్ పెర్ఫార్మెన్స్ ఇన్ అశోకవనం. దట్ వాస్ మై ఫండమెంటల్ రీజన్. సో కథ రాసుకునేటప్పుడే విశ్వకన్ ఫిక్స్ అయిపోయారు? కథ అంతా రాసుకున్న తర్వాత వెళుతున్న ప్రాసెస్లో అప్పుడు విశ్వక్సేన్కి చెప్పడం జరిగింది. ఓకే, అంటే ఇది కంప్లీట్ గోదావరి డైలెక్ట్ ఆ కైండ్ ఆఫ్ స్లాంగ్ ఉంటుంది కదా, సో ఈజీగానే పికప్ చేశారా? మీరు ఏమైనా రిఫరెన్సెస్ పాయింట్స్ లాంటివి ఏమైనా ఇచ్చారా? వీ హ్యాడ్ ఎ వర్క్ షాప్. Okay. We did it for 15-20 days. Okay. Good. Then he is ready. Oh, he adapted easily. Yeah. చాలా. Okay. నేను ఇంకొంచెం టైం పడదేమో అనుకున్నాను, కానీ భలే ఫాస్ట్గా పికప్ చేస్తాను. ఓకే, వెరీ గుడ్. దీంట్లో మనము క్యారెక్టర్స్ చూసుకున్నా కానీ ట్రైలర్లో చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ కాస్టింగ్ ఉంది. నేహా శెట్టిని చూసుకుంటే మనకి రాధిక ఇమేజ్, అందులో ఒక రొమాంటిక్ నాటినెస్ అదంతా కనిపిస్తుంది కదా. వెరస్ అంజలిని తీసుకుంటే ఈవెన్ అంజలిది కూడా చాలా రఫ్ అండ్ విలేజ్ గర్ల్ కైండ్ ఆఫ్ వచ్చేస్తుంటాయి. సో ఈ క్యారెక్టర్స్ అనేవి పర్టికులర్గా కథ డిమాండ్ చేస్తే రాసుకున్నావా, లేదంటే రియల్ లైఫ్లో ఏదైనా ఇలాంటి క్యారెక్టర్స్ మీరు ఏమైనా ఇన్స్పైర్ అయ్యి అలా ఏమైనా రాసుకున్నారా? లేదండి, ఇవి కంప్లీట్గా కథలో పుట్టినవే, కథలోంచి వచ్చినవే, అలా రాసుకున్నవే. రియల్ లైఫ్లో నేను ఎవరిని చూడలేదు కూడా, సో నాకు తెలియదు. అంటే మీరు అక్కడే పుట్టి పెరిగాను అని అన్నారు కదా. పుట్టి పెరిగినప్పుడు మనకి తెలియకుండా ఫస్ట్ వాతావరణం అలవాటు అవుతుందండి. మనుషులు తెలుస్తూ ఉంటారు, ప్రవర్తనలు తెలుస్తూ ఉంటాయి, ఆ మనస్తత్వాలు అర్థమవుతూ ఉంటాయి. ఇవన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి తప్ప విడిగా మనం పాయింట్అవుట్ చేసి స్పెసిఫిక్గా వెన్ యూ లివ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇన్ ఎనీ ప్లేస్ మీకు తెలియకుండా చాలా ఇంబైబ్ అయిపోతాయి మీలో. సో ఇఫ్ యూ ఆస్క్ మీ పిన్ పాయింటెడ్లీ వాట్ ఈస్ ఇట్, ఐ డోంట్ నో. బట్ దెన్ ఇన్ ఎ టోటాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ ప్రాబ్లీ పీపుల్ అవ్వచ్చు, మనస్తత్వాలు అవ్వచ్చు, పద్ధతులు అవ్వచ్చు, వాళ్ళు నేను చూసినవో, నాకు అర్థమైనవో, నేను చూసిన పర్స్పెక్టివ్ అది ఉంటుంది అంతే. ఓకే, అంటే ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది, బాగా మాస్గా కొంచెం మసాలా యాడ్ చేసినట్టు సాంగ్స్ కూడా అలా కనిపిస్తుంది కదా. ట్రైలర్లు చూసుకుంటే దీనికి సంబంధించిన పొలిటికల్ డైలాగ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి కదా ట్రైలర్లో. సో అలాంటి ఏదైనా తీసుకున్నప్పుడు మీరేమైనా మీ మైండ్లో వచ్చిన ఆలోచనలు కానీ పొలిటికల్గా ఏమైనా రిఫ్లెక్ట్ చేశారా ఈ మూవీలో? అంటే బేసిక్లీ ఏమున్నదండి, సి ఎవ్రీబడి ఎండ్ ఆఫ్ ద డే వీ ఆల్ హ్యావ్ టు అండర్స్టాండ్స్, ఇంక్లూడింగ్ పొలిటీషియన్స్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ కదండి. సో నాకు ఎప్పుడు కూడా హ్యూమన్ వల్నరబిలిటీ ఉంటుంది చూసారా అండి. సో అది నాకు చాలా ఇష్టం. ఎందుకు అంటే పెద్ద పెద్ద వాళ్ళన్నా వాళ్ళు మనుషులే కదండి. సి యూ షేక్ అప్ at some times. So there is a vulnerable side for every man or woman. True. For that matter, some things just shake us. So I just want to give that inner reflection of what we are truly in given a situation. మన పరిస్థితిలో పడేసినప్పుడు రత్న అనేవాడు ఏం చేస్తాడు అనేది. ఓకే, ట్రైలర్ కూడా కొంచెం బాగా మాస్గా రస్టిక్గా డిజైన్ చేయబడింది. ఇప్పటి వరకు విశ్వక్సేన్ కూడా ఇలాంటి అటెంప్ట్ చేయలేదు. గోదావరి స్లాంగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, కంప్లీట్ తెలంగాణ టు డ్రాస్టిక్ చేంజ్ కనిపిస్తుంది. సో విశ్వక్సేన్ మీరు చెప్పినట్టు ఈజీగా అడాప్ట్ చేసుకున్నారు అని చెప్పారు. సో ఏమైనా దీంట్లో రిస్కీ పాయింట్స్ కానీ ఏదైనా అలా ఏమైనా సిచ్యువేషన్స్ కానీ షూట్ టైమ్స్లో అలా ఏమైనా జరిగాయా? అదే చాలా మోస్ట్ రిస్కీ అంటే ఫైట్ ప్రాక్టీస్ అప్పుడు విశ్వక్ రోప్స్ లేకుండా చేస్తున్నాము. హీ వాజ్ ఆల్మోస్ట్ అది లారీకి ఇటు బెడ్ చేసాం సేఫ్టీకి, ఆ మధ్యలో పడిపోయాడు. నేను వేరే చోట షూట్ చేస్తూ ఉన్నాను, ఇక్కడ విశ్వక్ పడ్డాడు అని ఫస్ట్ నాకు ఆ వీడియో వచ్చింది. ఆ వీడియో చూస్తే అసలు కంప్లీట్గా నాకు తెలిసి ఇంకో 2 ఏళ్ళు ఆవిడేమో అనుకున్నా. ఇట్ వాస్ దట్ బ్యాడ్. ఇఫ్ యూ సీ ఇట్ ఇన్ ద వీడియో, లారీ నుంచి పడ్డం. ఓకే, నాకు ఒకసారి కాళ్ళు చేతులు ఆడలా, నాకు పాల్పిటేషన్స్ వచ్చేస్తున్నాయి. ఐ థాట్ ఇట్స్ డన్, ఇప్పుడు మనం ఇంకేం చేయలేదు అని.
ఎక్కడో అమ్మవారు భగవంతుడు ఉన్నాడు, లేచి నార్మల్గా నడిచాడు. హాస్పిటల్కి వెళ్ళి వస్తే జస్ట్ ఐస్ ఏదో పెట్టుకోమన్నారు. నెక్స్ట్ డే హీఈస్ బ్యాక్. సో అంటే దెర్ ఈజ్ సమ్ పవర్ అండి. మనకి బియాండ్ నేచర్ ఒకటి ఉంటుంది కదా. ఐ థాట్ ఫర్ దిస్ ఫిలిం నేచర్ వాజ్ ఆల్వేస్ విత్ అస్. అమేజింగ్. మనకి చూసుకుంటే కూడా ఇది దీంట్లో ఏమైనా రియల్ లైఫ్ బేస్డ్ సిచ్యువేషన్స్ కానీ ఏమైనా ఇన్సిడెంట్స్ కానీ ఉంటాయా, ఉండబోతున్నాయా? ఏ ఉండవండి, అన్ని కంప్లీట్ ఫిక్షనల్ డ్రామా. కంప్లీట్ మాస్ యాక్షన్ ఫిక్షనల్ డ్రామా. ఓకే. దీని మ్యూజిక్ యువన్ శంకర్ రాజు గారు చేశారు కదా. సో ఆయనను తీసుకున్నప్పుడు ఆయన చాలా రోజులు అయింది అంటే అవుట్ అండ్ అవుట్ తెలుగు ఫిలిం చేసి. సో ఇప్పుడు యువన్ శంకర్ రాజా గారిని తీసుకునేటప్పుడు ఆ ఆప్షన్ మీకు బెస్ట్గా కరెక్ట్గానే అనిపించింది అంటే ఆ థాట్ ఎలా వచ్చింది? దట్ టు ఇంత రూటెడ్గా ఉంది కదా స్టోరీ అనేది. సో ఎలా వచ్చింది? ఫ్యాంటాస్టిక్ మ్యూజిషియన్ కదండి. ఎగ్జాక్ట్లీ. సో నాకు చాలా ఇష్టం ఆయనకి. నేను ఓయి అవి రాశాను కదా పాటలు. సో నాకు తెలుసు ఆయన పుదుపేట ఈ ఫిలిం నాకు చాలా ఇష్టం. మ్యూజిక్ తమిళ్ది ధనుష్ సెలవరాఘవన్ గారి. సో ఇట్ వాజ్ ఏ ఫ్యాంటాస్టిక్ ఫిలిం అండ్ మ్యూజిక్ ఇది. సో వైల్ ఐ వాజ్ లుకింగ్ అట్ ఇట్ ఐ వాంట్ దట్ కైండ్ ఆఫ్ ఎ స్కోర్, మ్యూజిక్ అంతా బాగుండాలని. బట్ ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి, చాలా బాగా చేశారు. ఫ్యాంటాస్టిక్. అండ్ పాటలు ఎటు మీకు తెలుసు కదా. ఎగ్జాక్ట్లీ. 2 songs ఆల్రెడీ వచ్చాయి, బ్లాక్ బస్టర్ కూడా అయిపోయాయి. ఈజీగా సోషల్ మీడియాలో ఇలా వచ్చిన వెంటనే ట్రెండ్ కూడా అయిపోయాయి. అవునవును. సో మీరు ఇప్పటి వరకు చూసుకుంటే మీరు త్రివిక్రమ్ గారి శిష్యులు అని మేము విన్నాము. సో ఈ కథ రాసుకున్నప్పుడు, ఈ స్క్రిప్ట్ చూస్ చేసుకున్నప్పుడు మీరు ఆయన దగ్గరకు వెళ్ళే ఉంటారు. సో ఇది విన్న తర్వాత ఆయన ఇమీడియట్ రియాక్షన్ ఏంటి? అసలు దానికి అంటే ముందు చెప్పడం కన్నా చూపెట్టానండి. ఐ మేడ్ ఎ షార్ట్ ఫిల్మ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఆఫ్ హౌ దిస్ వరల్డ్ ఈస్ గోయింగ్ టు బి. అది ఒక 7 minutes చిన్న వీడియో చేసి ఐ షోడ్ హిమ్. అది చూసిన తర్వాత ఆయనకు బాగా నచ్చింది. ఎవరికి చెప్తావు చైతు అని అడిగారు. అంటే ఇలా విశ్వక్ పేరు చెప్పాను. చెప్పిన వెంటనే ఆయన నాగవంశీ గారితో మాట్లాడడం, నాగవంశీ గారు ఇమీడియట్గా విశ్వక్తో మాట్లాడడం, నెక్స్ట్ డే నేను చెప్పడం, విశ్వక్ ఓకే అన్నాడు. అంతే, అంత సింపుల్గానే అయిపోయింది. ఓకే. కథలో ఏమైనా ఇన్పుట్స్ కానీ చేంజెస్ కానీ ఏమైనా ఇచ్చారా? కథ మామూలుగా ఏంటి అంటే నాది ఏదోనా ఆయనకి చెప్తూ ఉంటాను కాబట్టి అండి, ఇలా పర్టికులర్గా అలా ఉండదండి. అంటే ఇదేదో ఓ ద టేబుల్ కూర్చుని ఆయన ప్రొడ్యూసర్ లాగానే అలా ఉండదు. కానీ మాట్లాడినప్పుడల్లా సార్ ఇది అనిపిస్తుంది సార్, ఇది కరెక్టా సార్, ఇది తప్పా సార్, ఇది ఏం చేయను అంటే ఇది మార్చేయదు, ఇది ఉంచు, ఇది బాగుంది, అలా చాలా క్యాజువల్గా చెప్తూ వెళ్తారు. దీంట్లో చూసుకుంటే మనం ట్రైలర్లో చూస్తుంటే అంజలి గారి క్యారెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్ ఎమోషన్ పోర్ట్రే అవుతుంది అని కనిపిస్తుంది. అంటే విశ్వక్ గారి సిస్టర్ రోల్ అని అనుకోవచ్చా? అలాంటిది ఏదైనా? హీరోయిన్స్ అండి, ఇద్దరు హీరోయిన్స్. లైక్ విశ్వక్ కి రిలేటెడ్ అయితే ఉండరు ఇద్దరు హీరోయిన్స్, రిలేటెడ్ ఉండదు. అంటే కొంచెం ఒక డైలాగ్ ఉంటుంది కదా, చూసాను ఇలా హీరోయిన్ ని చూసాను నాకు ఇలా అనిపించేసింది అని ఒకటి ఉంటుంది కదా. సో అక్కడ ఏమైనా సిస్టర్ సెంటిమెంట్ అలా అలా సిస్టర్ అయితే కాదు బాబోయ్, వాళ్ళిద్దరు హీరోయిన్. మీరు డైరెక్ట్ గా హీరోయిన్ తీసుకొచ్చి చెల్లెలు చేసేస్తారు. అంటే అంజలి ఈజ్ నోన్ ఫర్ ప్రామినెంట్ రోల్స్ కదా. ఆవిడ అన్ని హీరోయిన్ కింద చేసింది కదండి. ప్రామినెంట్ రోల్స్ కూడా చేశారు కదా కొన్ని మూవీస్ లో. చెప్పండి నాకు, మీకు చెప్పండి, మీకు గుర్తొచ్చినవి చెప్పండి. నాకు సడన్ గా స్ట్రైక్ అవ్వట్లేదు. లేదు ఆవిడ అన్ని సీరియస్లీ అంటే అలా కనిపించింది మాకు ట్రైలర్. అలాంటి హింట్ ఏమన్నా ఉందా అని అడిగాను. అంటే ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే మనకి సిస్టర్ సెంటిమెంట్ రోల్స్ ఎక్కువ వస్తున్నాయి కదా. సుహాస్ ది మొన్నే ఒక మూవీ వచ్చింది, సో దాంట్లో కూడా స్ట్రాంగ్ గా ఇందులో అలాంటి స్ట్రాంగ్ ప్లాట్ అనేది. మా సినిమాలో అంజలి గారు, నేహా గారు వాళ్ళిద్దరు హీరోయిన్స్. ఓకే ఓకే. విశ్వక్కి ఉండే పేర్స్ పేర్స్ ఇద్దరు పేర్స్. అవును. ఓకే, అలా అనిపించింది మాకు. అంటే మీరు జనరల్గా చూసుకుంటే మనకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని అంటే అసలు ఈ టైటిల్ పెట్టడానికి మీరు అసలు ఏంటి, దీనికి గల కారణం ఏంటి? అంటే ఎవరు చూస్ చేశారు ఈ టైటిల్ అనేది? ఓకే, టైటిల్ రాసినప్పుడు నేనండి కన్ఫర్మ్ చేసింది మాత్రం త్రివిక్రమ్ గారు, ఇదే టైటిల్ పెడదామని. ఓకే. సో త్రివిక్రమ్ గారు ఎప్పుడైతే అన్నారో బాగుంటుంది చైతు, ఇదే సెట్ అవుతుంది, అక్కడతో లాక్. ఓకే, వెరీ నైస్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని అంటే మన లైఫ్లో కూడా రియల్ లైఫ్లో కూడా గ్యాంగ్స్ ఉంటారు ఫ్రెండ్స్లో.
సో అలా మీ రియల్ లైఫ్లో ఎవరైనా గ్యాంగ్స్ ఉన్నారా? ఏదైనా స్వీటెస్ట్ మెమరీస్ కానీ మీ యంగర్ డేస్లో ఏవైనా ఎక్స్పీరియన్సెస్, అడ్వెంచరస్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా షేర్ చేసుకుంటారా? ఏమో అంతే అడ్వెంచర్ చేసిన ఏం లేదు కానీ బట్ ఐ హ్యావ్ ఏ నాకు సాలిడ్ గ్యాంగ్ అండి. నా ఫ్రెండ్స్ దే ఆర్ మై స్ట్రెంగ్త్. చాలామంది ఉన్నారు. ఇప్పుడు మా ఏలూరులో ఫణి అని ఉంటాడు, వాడు అనిల్ గాడు అని ఉంటాడు, వాడు తేజ గాడు, వంశీ, కేకేఎస్ అని ఇంకోడు, ఇక్కడి నుంచి రాజమండ్రిలో వెళ్తే శివగాడని, సతీష్, ఇంకా ఏలూరులోనే ఇంకా అబ్బాయి చౌదరిని నాకు ఇంకో ఫ్రెండు, వాడు అలా చాలా అంటే అక్కడ గ్యాంగ్ ఉంది. ఇక్కడైతే నేను మా సుధీర్ గాడు, చందు, డైరెక్టర్ సుధీర్ వర్మ, చందు మండేటి, మేమంతా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే. సో చెన్నైలో కొంతమంది గ్యాంగ్ అది యా లాడ్ ఆఫ్ ఫ్రెండ్స్ అండి. యా అందులో ఏదైనా ఒక స్వీటెస్ట్ మెమరీ వాళ్ళందరితో? స్వీటెస్ట్ మెమరీ చాలా కలిసి చేసాము. మరి ఇది అంటే ఏం పర్టికులర్గా తెలియదు కానీ బాగానే తిరిగాం. ఓకే. అంటే మీరు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నప్పుడు అసలు వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఎందుకురా ఇదంతా అవసరం నీకు, ఇలాంటివి ఏమైనా కైండ్ ఆఫ్ రియాక్షన్స్ వచ్చాయి? ఎలా రియాక్ట్ అయ్యారు? కొంచెం అంటే ఫ్రెండ్స్ అమ్మ నాన్న కొంచెం భయపడతారు కానీ చదువుకున్నావు కదరా ఏదైనా ఉద్యోగం చేసుకో అది ఇదే అంటారు కానీ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా రే సినిమాలో. ఓకే ఓకే ఓకే. అలా తప్ప ఎంకరేజ్ చేసిన వాళ్ళే తప్ప ఎవరు డిస్కరేజ్ అయితే చేయలేదు. ఓకే. ఈ సినిమాలో ట్రైలర్లో చూస్తుంటే మనకి స్టార్టింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, మనుషులు 3 రకాలు, నాసి రకం, మూసి రకం, నాణ్యమైన రకం అని. అలా చూసుకుంటే ఇప్పుడు విశ్వక్, నేహ అండ్ అంజలి వాళ్ళ ముగ్గురిని తీసుకుంటే ఎవరెవరు ఏ రకం, ఒక క్వాలిటీ? ఇది స్ట్రిక్ట్లీ కథ ప్రకారం నాసి రకం మనోడు. ఓకే. వై? కథ అలాంటిది. ఎందుకంటే హీఈస్ వెరీ గ్రే, వెరీ సెల్ఫిష్. ఓకే. అలాంటి నాసి రకంలోనే వాల్యూస్ ఉన్నది అంజలికి. ఓకే. వాల్యూస్ ఉన్న అమ్మాయి నాసి రకంలోంచి. కథలో నాణ్యమైన రకాల్లో నేహ. ఎందుకంటే ఈ ఎంటైర్ వరల్డ్ ఆఫ్ దీంట్లో కొంచెం ప్యూర్ సోల్ ఆ అమ్మాయి. సో వీటితో పోల్చాలి అంటే నాసి రకం వీళ్ళు, నాణ్యమైన రకం. రియల్గా చూసుకుంటే ముగ్గురు నాణ్యమైన రకాలండి. ముగ్గురు నాణ్యమైన. యా దే ఆర్ వెరీ కమిటెడ్ పీపుల్, డెడికేటెడ్ పీపుల్ అండ్ దే ఆర్ వెరీ 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 హార్డ్ వర్కింగ్. ఓకే. అంటే మీరు ఇప్పటి వరకు చేసిన మూవీస్లో ఫస్ట్ నారా రోహిత్ గారితో చేశారు, ఆఫ్టర్ దట్ చల్మోహన్ రంగా చేశారు. సో ఇప్పుడు కంప్లీట్ డిఫరెంట్ జానరా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేశారు. ఇంత టైం పట్టినా కానీ టైం పక్కకు పెడితే 3 డిఫరెంట్ జానర్స్లో చేశారు. సో రాబోయే రోజుల్లో కృష్ణ చైతన్య అని అంటే ఇట్లా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ కానీ వేరియేషన్స్ ఉన్న ఇలా ఎక్స్ప్లోర్ చేస్తారా, లేదంటే ఆడియన్స్ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇలాంటి కథలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒక్కటైతే రెండండి. ఎనీథింగ్ విచ్ ఎగ్జైట్స్ మీ ఐ విల్ డెఫినెట్లీ రైట్ ఇట్. బట్ ఐ జస్ట్ డోంట్ వాంట్ టు గెట్ టైప్ కాస్టెడ్. ఇవే చేస్తారు అండ్ నాకు ఐ లైక్ గోయింగ్ అరౌండ్ అండ్ డూయింగ్ న్యూ కైండ్ ఆఫ్ సినిమా. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి ఏదైనా పర్టికులర్ మెసేజ్ ఇస్తారా ఆడియన్స్కి? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లంకల్ రత్న అనే క్యారెక్టర్, వాడి ఎవల్యూషన్ నుంచి వాడితో మీరు నవ్వుతారు, వాడితో మీరు వాడి మీద మీరు కోప్పడతారు, వాడితో మీరు బాధపడతాడు. లంకల్ రత్న మీకు గుర్తుండిపోతాడు. వాడు హీల్ గివ్ యూ దట్ ఇంప్రెషన్, హీల్ లీవ్ దట్ ఇంప్రెషన్ ఆన్ యూ. ఓకే. ఇప్పుడు మనకి ఓటీటీ అనేది చాలా హ్యూజ్ ప్లాట్ఫామ్ అయిపోయింది. జనరల్గా థియేటర్స్కి జనాలు రావట్లేదు. సో ఏదైనా పర్టికులర్ ఓకే పెద్ద హీరో ప్రభాస్, మహేష్ బాబు స్టార్స్ అయితేనే ఏదో కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో విశ్వక్ కూడా మంచి హీరో, మంచి నటుడు, ప్రూవ్ చేసుకున్నాడు. సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో అంత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి జనాలు థియేటర్స్లోకి వచ్చి చూడడానికి? ఐ థింక్ ఏ ఫిల్మ్కైనా ట్రైలర్ అనుకుంటానండి. ఎందుకంటే ట్రైలర్ ఒక మూడ్ని సెట్ చేస్తుంది. ఆ ట్రైలర్ చూసినప్పుడే మనం డిసైడ్ అవుతాం ఈ సినిమాకి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ అక్కడే మొదలవుతుందండి.
ఐ థింక్ మేము ఎన్నిసార్లు కెమెరాల్లో మాట్లాడినా, 100 ఇంటర్వ్యూలు చేసినా, ఏం మాట్లాడినా ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ద ట్రైలర్. అది చూసి వాళ్ళకి నచ్చితే వాళ్ళు వస్తారు. హోప్ఫుల్లీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, మాకైతే చాలా బాగా నచ్చిందండి. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ అండ్ విషింగ్ యూ ఆల్ ద సక్సెస్. ఇంకా మీరు డిఫరెంట్ జానర్స్లో రావాలి, ఎక్స్ప్లోర్ చేయాలని కోరుకుంటూ, మాకు కూడా డిఫరెంట్ జానర్స్ మేము కూడా చూడాలి, ట్రై చేయాలని కోరుకుంటున్నాము. సో విన్నర్ కదా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈస్ కమింగ్ ఆన్ May 31st. గో వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ అండ్ మాస్కా దాస్ విశ్వరూపం చూడడానికి రెడీ అయిపోండి. సైనింగ్ ఆఫ్ రిషిత.